హలో హాయ్ అండి. వెల్కమ్ టు టెక్నో ఫండా తెలుగు ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో సెకండ్ వీడియో చేయబోతున్నాం. ఈరోజు మనం కంటినెంటల్ కాఫీ సీసీఎల్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ గురించి టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేద్దాం. మన ఛానల్లో మనం చేసే వీడియోస్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ చేసాం కాబట్టి మన అనాలిసిస్ ఏ కంపెనీస్ మనం అనాలిసిస్ చేస్తున్నామో అది మనకి సింపుల్గా అండర్స్టాండబుల్ అయ్యేటట్టు కంపెనీస్ అండ్ మంచి కంపెనీస్ మనం అనాలిసిస్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం జ్యువెలరీ సెక్టర్ నుంచి స్కై గోల్డ్ అనే కంపెనీ గురించి మనం అనాలిసిస్ చేసాం. ప్లీజ్ దాని గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ ఆ ఛానల్ వీడియోని చూడండి. అండ్ ఈరోజు మనం రెండవ కంపెనీ కంటినెంటల్ కాఫీ అయినటువంటి సీసీఎల్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ మన ఆంధ్ర బేస్డ్ కంపెనీ అండ్ ప్రమోటర్స్ అనే వాళ్ళు చాలా మంచి ప్రమోటర్స్. ఈ వీడియోలో మనం ఈ కంపెనీ గురించి మనం స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీ కాఫీని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కంపెనీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రైవేట్ లేబుల్ కాఫీ మ్యానుఫ్యాక్చరర్స్. మనకి కాఫీ అనేది టూ ఫ్లేవర్స్ నుంచి తయారవుతుందండి. ఒకటి రోబస్టా అండ్ అరాబికా కాఫీ. ఈ రెండు కాఫీస్ మనకి బ్రెజిల్ అండ్ వియత్నాంలో ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో ఆ రెండు కంట్రీస్ అనేది వరల్డ్స్ మోస్ట్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అనమాట. సో ఒక కంట్రీలో రోబస్టా అనే వెరైటీ ఆఫ్ కాఫీ దొరుకుతుంది. ఇంకొక దేశంలో వియత్నాంలో అరాబికా ఐ థింక్ అంటే రెండిట్లో వైస్ వర్సా ఆ టైప్ ఆఫ్ కాఫీ దొరుకుతుంది. సో ఈ కంపెనీ అనేది ఆ కంట్రీస్ నుంచి రా మెటీరియల్ నుంచి ఆ కంట్రీస్ నుంచి తీసుకొని ఇది ఫర్దర్ ప్రాసెస్ చేసి కాఫీ బీన్స్గా ప్రిపేర్ చేస్తుంది. బేసికలీ కంపెనీ చేసిన వర్క్ అనమాట అది. ఈ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కాఫీ హబ్ అయినటువంటి వియత్నాంలో కూడా ఈ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో 2 ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ తన ప్రొడక్ట్స్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ త్రూ అవుట్ ద వరల్డ్ మోర్ దెన్ 90 కంట్రీస్కి ఇది ఎక్స్పోర్ట్ చేస్తుందండి. కంపెనీ ఏం చేస్తుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ని ఇది ప్రిపేర్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దీన్ని మనకి స్లైడ్లో కనిపించినటువంటి స్ప్రే డ్రైడ్ కాఫీ పౌడర్ని, స్ప్రే డ్రైడ్ కాఫీ గ్రాన్యూల్స్ అండ్ ఫ్రీజ్ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ కాఫీ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ని కంపెనీ మ్యానుఫ్యాక్చర్. ఇది చాలా బేసిక్ ఫామ్ ఆఫ్ కాఫీ పౌడర్ అండి. ఇది చాలా సింపుల్గా సొల్యూబుల్ అయినటువంటి కాఫీ పౌడరు. ఇది బేసిక్ కాఫీ పౌడర్ అండి. నెక్స్ట్ ఈ కంపెనీ చేసిన రెండో ప్రోడక్ట్ ఏంటంటే స్ప్రే డ్రైడ్ కాఫీ గ్రాన్యూల్స్. ఈ పిక్చర్లో కనిపిస్తున్నటువంటి ఐ థింక్ మనం చూసుంటాం, మోస్ట్ ఆఫ్ ద మన హౌసెస్లో మనం చూసుంటాం. ఈవెన్ నెస్కేఫ్ మనకు చిన్న జార్లో చూసుకుంటే గ్రాన్యూల్స్ దొరుకుతుంటాయి. సేమ్ ఈ కంపెనీ కూడా అవే కాఫీ గ్రాన్యూల్స్ని ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ ఇది కాఫీని ఎఫ్డిసి కాఫీ అంటారండి, ఫ్రీజ్ డ్రైస్ కాఫీ అంటారు. ఇది చాలా ప్రీమియం కాఫీ. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో కాఫీ యొక్క అరోమా అండ్ టేస్ట్ అనేది చాలా అల్టిమేట్గా ఉంటుందండి. దీనికి మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొసీజర్ కూడా చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్ అండ్ చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీన్ని తయారు చేయగలరు. అపార్ట్ ఫ్రమ్ 3 ప్రోడక్ట్స్తో పాటు ఈ కంపెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ కాఫీస్ కూడా ప్రిపేర్ చేస్తుంది. ఆ ప్రోడక్ట్స్ని కూడా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీ బోత్ B2B అండ్ B2C స్పేస్లో కూడా ఇది ఆపరేట్ చేస్తుందండి. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. ఇది ప్రైవేట్ లేబుల్ కాఫీ మ్యానుఫ్యాక్చరర్. అట్ ద సేమ్ టైం ఈ రీసెంట్గా లాస్ట్ 4 years నుంచి ఈ కంపెనీ తన ప్రొడక్ట్స్ అని B2C అంటే డైరెక్ట్ కన్జ్యూమర్కి కూడా ఈ కంపెనీ కాఫీ ప్రొడక్ట్స్ని ప్రిపేర్ చేసి సెల్ చేస్తుంది. చూడండి, ఈ బల్క్ ప్యాకేజింగ్ అనేవి కాఫీ ప్రొడక్ట్స్ ఈ విధంగా డ్రమ్స్లో అంటే కాఫీ ప్రోడక్ట్ని ప్రిపేర్ చేసి ఈ విధంగా ఈ డ్రమ్స్లో బల్క్ బ్యాగ్స్లో ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తాడికి B2C సెగ్మెంట్లో కంపెనీ ఈ విధంగా తన కాఫీ ప్రొడక్ట్స్ని ఈ విధంగా జార్స్లో ప్యాకింగ్ చేసి కన్జ్యూమర్స్కి అమ్ముతుంది. నౌ డేస్ మోస్ట్ ఆఫ్ ద ఆన్లైన్ సెగ్మెంట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఈ కంపెనీ తన ప్రొడక్ట్స్ని సేల్ చేస్తుంది. అండ్ దాని రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి.
అండ్ ఈ కంపెనీ అంటే తను మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ని తను సౌత్ ఇండియాలో కంపెనీ అలా B2C సెగ్మెంట్లో ఎక్కువ ఎంటర్ అయింది. సో నవ్ డేస్లో ఏం చేస్తుందంటే త్రూ అవుట్ ఇండియా, ఆల్ ఓవర్ ద ఇండియా తన ప్రొడక్ట్స్ని సేల్ చేయడానికి తన డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ని పెంచుకుంటుంది. మీరు కూడా మోస్ట్ ఆఫ్ ద యాడ్లో చూసి ఉండొచ్చు. ఐ థింక్ కంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ చుకోరి 30 మిక్స్ అండ్ కాంటినెంటల్ స్పెషల్ కాఫీ అనేది కాఫీ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీరు ఐ థింక్ మీరు యాడ్స్లో ఈ ఈ ప్రోడక్ట్ని చూసి మీరు ఐ థింక్ ఐడెంటిఫై చేస్తారు అనుకుంటున్నాను. ఇదండి, ఇది ఫ్రీజ్ డ్రైడ్ ఇలా ఉంటుందండి, జార్ ఉంటుంది. ఇది చాలా అంటే ప్రీమియం కాఫీ అండి, అండ్ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 100% కాఫీని మనం టేస్ట్ చేయాలంటే మనం ఫ్రీజ్ డ్రైడ్ కాఫీని మనం ఒకసారి వాడి చూడాల్సింది. ఈ మాల్గుడి ఫ్లేవర్ టైప్ అనే కంటినెంటల్ అనేది లాస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ మనకి సౌత్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన ఫిల్టర్ కాఫీ మనకు చాలా ఇష్టం. సో అదే ఫ్లేవర్లో ఈ కంపెనీ మాల్గుడి డేస్ అని B2C సెగ్మెంట్లో తన ప్రోడక్ట్ని లాంచ్ చేస్తుంది. ఇది చాలా హిట్ అయిన ప్రోడక్ట్ ఇది. ఈ కంపెనీ నార్మల్గా ట్రెడిషనల్ కాఫీతో పాటు కాఫీలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ని తను ప్రిపేర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్యాపుచినో, హ్యాజల్నట్, క్యారమెల్ అండ్ 3-in-1 మిక్స్ అని చెప్పి కాఫీలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసి సో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. సో ఇదండి ఇప్పటి వరకు ఈ బ్రీఫ్గా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైనా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏంటి, వాట్ ఈస్ కంపెనీ అండ్ కంపెనీ ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అని చెప్పి దాని బ్రీఫ్గా మనకు తెలిసి ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ పార్ట్లో ఏంటంటే మన కంపెనీ ఫండమెంటల్గా చూద్దాం అండ్ టెక్నికల్గా కూడా చూద్దాం. అండ్ దాంతోపాటు మనకి కొన్ని మెంటల్ మోడల్స్ అంటారు. ఆ మెంటల్ మోడల్స్ గురించి మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆ మెంటల్ మోడల్స్ని ఈ కంపెనీకి మనం అప్లై చేస్తే సో మన యొక్క ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి మనకి కన్విక్షన్ అనేది మనకి పెరుగుతుంది. సో అది కూడా మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు స్క్రీనర్లో నేను CCL ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క కంపెనీ గురించి ఓపెన్ చేశాను. సో బ్రీఫ్గా మనం ఫండమెంటల్ అనాలిసిస్ ఈ కంపెనీని చేద్దాం. సో ఇక్కడ అబౌట్లో చూడండి, CCL ప్రొడక్ట్స్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాఫీ. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ మీరు వీడియోని పాజ్ చేసి మీరు చూసుకోవచ్చు. దీని పారామీటర్స్ ఏంటంటే మార్కెట్ క్యాప్ అనేది 11,247 అండి. అంటే ఇది స్మాల్ టు మీడియం టైపు, మీరు చెప్పాలంటే స్మాల్ క్యాప్ కంపెనీ అనొచ్చు దీన్ని. అండ్ ఇక్కడ ROC 13.1 అండ్ ROE 79గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ దీంట్లో 46.1 ఉంది. డెట్ టు ఈక్విటీ అనేది 0.92. CFO టు EBITDA అనేది 0.51%గా ఉంది. అండ్ కంపెనీ యొక్క ఇది 1 year చార్ట్ అండి. 1 year చార్ట్, 3 years చార్ట్ చూద్దాం. 3 year చార్ట్ కూడా కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. అండ్ 5 yearsలో చూద్దాం అండ్ 10 yearsలో కూడా మనం చూద్దాం. సో 10 yearsలో మనం చూసుకుంటే కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అనేది మధ్యలో వాలటిలిటీ ఉన్నా కూడా ఓవరాల్ అనేది అప్వర్డ్ మూమెంటే ఉంది. ఇక్కడ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ చూసుకుంటే మనకి జూలై 2022లో 509 crores ఇది ఎవ్రీ క్వార్టర్ రెవెన్యూ జనరేట్ సేల్ చేసేది. అదే జూన్ 2025 వస్తాడికి 1000 crores వరకు వచ్చింది. ఇక్కడ సేల్స్ గ్రోత్ అనేది మ్యాక్సిమం చెప్పాలంటే ఒక అబౌట్ 20% ఉన్నట్టు మనకు కనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో, లాస్ట్ ఎక్సెప్ట్ సెప్టెంబర్ అండ్ డిసెంబర్. ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకునేటప్పటికి మనకి 98 crores నుంచి ఇప్పుడు 159 crores వరకు వెళ్ళింది 3 yearsలో. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 16, 17, 19 ఇప్పుడు 20 తర్వాత 15కి వచ్చింది. సో దానికి రీజన్ నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 58 నుంచి ఇక్కడ 102 crores అండ్ 72 crores ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ ఈ కంపెనీ లాస్ట్ 10 yearsలో తన సేల్స్ గ్రోత్ అనేది యావరేజ్గా 10 yearsలో 13% క్యాగర్లో ఇంప్రూవ్ చేయగలిగింది. అండ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది సేమ్ 10 yearsలో 13%. అండ్ స్టాక్ ప్రైస్ క్యాగర్ అనేది చూసుకుంటే 10 yearsలో 14%గా ఉంది.
ఇక ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ విషయానికొస్తే ఈక్విటీ అనేది రిజర్వ్స్ అనేది ఇంప్రూవ్‌మెంట్‌గా ఉంది. సో, మనకి ఇప్పుడు యాజ్ ఆన్ మార్చ్ 2025 చూసుకునేటప్పటికి రిజర్వ్స్ అనేది 1,941 క్రోర్స్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ బారోయింగ్స్ అనేవి ఇక్కడ మనకి బాగా పెరిగాయండి. 292 నుంచి 1,815 క్రోర్స్. ఇవి ఎందుకు పెరిగాయంటే యాక్చువల్లీ కంపెనీ ఏం చేస్తదంటే ఫ్యూచర్‌ని గుర్తులో పెట్టుకొని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్‌ని డెవలప్ చేసింది. కన్‌స్ట్రక్షన్ చేసింది. సో, దానికోసం అని చెప్పి కంపెనీ బారోయింగ్స్‌ని తీసుకొని ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. అక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఇక్కడ చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ చూడండి ఇక్కడ మార్చ్ 2023 వచ్చేటప్పటికి 1,257 క్రోర్స్‌లో ఉంది. ఇక్కడ పాజ్ చేసి చూడండి. నేను మళ్ళీ చూపిస్తున్నాను స్లోగా. మార్చ్ 2023 ఇక్కడ మార్చ్ 2025 వచ్చేటప్పటికి 1,257 నుంచి 1,622 క్రోర్స్‌గా అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కిందన చూసుకుంటే సిడబ్ల్యూఐపి క్యాపిటల్ వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ చూసుకుంటే ఇక్కడ 450 క్రోర్స్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. అది మార్చ్ 2025 యాక్చువల్లీ అప్డేట్ అవ్వలేదు. నౌడేస్ ఇప్పటికైతే ఆ వర్కింగ్ ప్రోగ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఐ థింక్ ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ఫిక్స్డ్ అసెట్స్ అంటే కంపెనీ యొక్క ప్లాంట్ ఉంటుంది కదండి, ఆ ప్లాంట్ యొక్క దాని వర్త్ అనమాట. ప్లాంట్ యొక్క వాల్యూ 2,000 క్రోర్స్. ఈ కంపెనీ అంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెంటరీస్ తన వర్కింగ్ క్యాపిటల్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఇన్వెంటరీస్లో వెళ్ళిపోద్ది. 1,000 క్రోర్స్గా ఉంది. అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ చూస్తూ ఉంటేకి 98 క్రోర్స్గా ఉంది. అండ్ మన పాస్ట్ రికార్డ్ బట్టి చూసుకుంటే ఇక్కడ క్యాష్ ఫ్లోస్ అనేవి కంటిన్యూగా ఇది క్యాష్ ఫ్లో పాజిటివ్ కంపెనీ అండి. అంటే మన ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి ఆల్వేస్ ఇది క్యాష్ ఫ్లో నుంచి పాజిటివ్గానే ఉంది. ఇక్కడ చూసుకుంటే మార్చ్ 2021 నుంచి చూసుకుంటే కంపెనీ కంటిన్యూస్గా ఇన్వెస్టింగ్ మీద తను క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఇన్వెస్టింగ్ ఎక్కువ చేస్తుంది కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. సో అందుకే ఇక్కడ మేము చూసుకుంటే 153, 198, 307, 527 అంటే కంటిన్యూగా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ యొక్క డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ ఫ్యూచర్ కోసం రెడీ అవ్వడం కోసం దానికి జనరేట్ అయిన క్యాష్ ఫ్లోస్ని కంపెనీ ఇన్వెస్టింగ్ పర్పస్లో ఎక్కువ వాడుతుంది. అండ్ దానికోసమే ఈ కంపెనీ కూడా క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీలో చూసుకుంటే మనకి కంటిన్యూగా బారోయింగ్ చేసి ఈ కంపెనీ ఇన్వెస్ట్ కూడా చేసింది. ఓకే అండి. నౌ కమింగ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్స్ అన్న వాళ్ళు మనకి 46 ఉంది 2022లో. అండ్ జూన్ 2025 వస్తే కూడా 46గానే ఉంది. అంటే ప్రమోటర్స్ ఏం పెద్ద చేంజ్ అవ్వలేదు. ఎఫ్ఐఎస్ చూసుకుంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా 7.56 నుంచి 10 వరకు వచ్చారు. అంటే వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు. ఎఫ్ఐఎస్ ఇంప్రూవ్ అవ్వడం అనేది పాజిటివ్ సైన్. యాక్చువల్లీ ఎఫ్ఐఎస్ దేంట్లోకి ఇంప్రూవ్ అవుతారు? ఏ కంపెనీ అయితే మంచి కంపెనీయో, ఏ కంపెనీకి అయితే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయో ఆ కంపెనీలకు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎఫ్ఐఎస్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పెరిగిందంటే విచ్ ఇస్ గుడ్. అండ్ డిఎస్ కూడా ఇక్కడ 21 నుంచి ఇప్పుడు కూడా 21 ఉంది. మధ్యలో చిన్న వాల్యుయేషన్ ఇది ఉన్న కూడా. సో ఇది కూడా ఒక గుడ్ పార్ట్ అండి. అంటే ఇక్కడ డిఎస్ ఎఫ్ఐఎస్ కూడా ఈ కంపెనీలో బాగానే పార్టిసిపేట్ చేశారు. ఎఫ్ఐ యొక్క షేర్ హోల్డింగ్ అనేది 24 నుంచి 21కు వచ్చింది. ఇది కూడా పబ్లిక్ యొక్క షేర్ హోల్డింగ్ తగ్గడం అనేది కూడా విచ్ ఇస్ గుడ్ పార్ట్ అండి. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్కి వస్తాడు ఈ కంపెనీ గురించి. సో కంపెనీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ లైన్ ఉంది కదా, బ్లాక్ లైన్ అంటే 200 DMA మూవింగ్ యావరేజ్ లైన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంపెనీ అనేది ఇక్కడ నేను 5 years యొక్క చార్ట్ నేను ఓపెన్ చేశాను. సో 5 yearsలో కంపెనీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 200-day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అయిందండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇక్కడ మనకి చూసుకుంటే జనవరి 2025లో కంపెనీ డిప్ అయినా కూడా అక్కడ నుంచి చాలా అగ్రెసివ్ చాలా వాల్యూమ్ వచ్చింది. వాల్యూమ్ తర్వాత కంపెనీ మళ్ళీ అగైన్ అది గెయిన్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 200-day మూవింగ్ యావరేజ్ పైనే అది ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నేను ట్రేడింగ్ వ్యూలో ఈ కంపెనీ యొక్క చార్ట్ ప్యాటర్న్ ఓపెన్ చేశాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ చూడండి బ్లూ లైన్ ఉంది కదండి, అది 30-week మూవింగ్ యావరేజ్. సో ఈ కంపెనీ అనేది 30-week మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. యాక్చువల్లీ మనకి ఎప్పుడైతే 30-week మూవింగ్ యావరేజ్ బిలో వస్తుందో అక్కడ ఏంటంటే దాంట్లో చార్ట్లోనే స్ట్రెంత్ అనేది తక్కువ అయిపోతుంది. సో ప్రస్తుతానికి మాత్రం కంపెనీ అబోవ్గానే ట్రేడ్ అవుతుంది. సో ఇప్పటివరకు మనం
ఇప్పుడు మనం ఈ కంపెనీకి ఫ్యూచర్‌లో ట్రిగ్గర్స్ ఏంటి ఉన్నాయో అవి కూడా మనం చూద్దాం. సో, దానికన్నా ముందు మనం 2 కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాలండి. దాన్ని మెంటల్ మోడల్స్ అంటారు. సో, ఒక మోడల్ అనేది మన ఈ కంపెనీకి మనం అప్లై చేద్దాం. సో, ఫస్ట్ మోడల్ ఏంటంటే ఇక్కడ మనం ఆపరేటింగ్ లెవరేజింగ్ అంటారండి. అంటే డీలెవరేజింగ్. ఆపరేటింగ్ లెవరేజింగ్ అంటే ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందండి? కంపెనీ మనకి మ్యానుఫ్యాక్చర్ చేసి కంపెనీ ఎక్స్‌పోర్ట్ చేసేది. ఎక్స్‌పోర్ట్ చేసి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్‌కి మార్కెట్‌లో చాలా డిమాండ్ అయిపడి, సో, వాళ్ళు వెండర్స్ ఏమన్నారంటే, మీరు ఇంకా ఫర్దర్ మీ నుంచి మేము ఇంకా కొంటాం. సో, మాకు ఫర్దర్ ఇంకా మీ నుంచి మాకు ప్రొడక్ట్స్ కావాలి అంటే, సో, కంపెనీ ఏం చేయాలి అప్పుడు? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్‌ని ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర. సో, ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్‌ని అది కన్‌స్ట్రక్షన్ చేయాలి. సో, కన్‌స్ట్రక్షన్ చేయాలంటే వాళ్ళకి దానికి కావాల్సిన క్యాపిటల్ ఉంటది. చాలా బిగ్ అమౌంట్ కావాలి కదా! దీనికి కావాలంటే ఎఫ్‌డిసి టైప్ కాఫీ ప్రిపేర్ చేయడానికి. సో, కంపెనీ ఏం చేస్తుందంటే వియత్నాంలోని మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంకొక 2 ప్లాంట్స్ అనేది కంపెనీ క్యాపెక్స్ అంటారు. సో, క్యాపెక్స్ చేసి కంపెనీస్‌ని కమిషన్ చేస్తుంది. సో, ఇది చాలా పెయిన్ పీరియడ్ ఉంటది. ఈ ప్రే పీ పీరియడ్ అంటే ఇదంతా జరగడానికి కనీసం 4, 5 ఇయర్స్ పడతది. మనం వాళ్ళు థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి నుంచి వాళ్ళు ప్లాన్ చేసి, ఎగ్జిక్యూషన్ చేసి, అమౌంట్ అంతా సెట్ చేసి, సో, ఫైనల్ కమిషన్ చేసినంత వరకు. సో, కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 4, 5 ఇయర్స్‌లో లాస్ట్ 4, 5 ఇయర్స్‌లో మీరు చూసుకున్న ఆల్రెడీ మీకు చెప్పిన విధంగా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఆహ్, అమౌంట్‌ని బారోయింగ్ చేసి తనకున్న అమౌంట్‌ని ఎన్‌ఎక్రోస్‌ని కూడా యుటిలైజ్ చేసి ఈ కంపెనీ చాలా హెవీ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసేసింది. ఈవెన్ 2000 క్రోర్స్ డెట్ కూడా తీసుకుంది. సో, అంటే ఫ్యూచర్ కోసం అని చెప్పి అనమాట. ఇప్పుడు కంపెనీస్ అనేవి క్యాపెక్స్ అయితే అయిపోయింది. కమిషన్ కూడా అయిపోయింది. సో, కమిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంతకుముందు ఆల్రెడీ ఒక కంపెనీ ఒక ప్లాంట్‌లో 100% యుటిలైజేషన్ అవుతుంది. ఇప్పుడు కొత్త ప్లాంట్ కూడా వెంటనే అయిపోద్ది. 100% యుటిలైజేషన్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కదా! దానికి కొద్దిగా అదేంటంటే ఆహ్, రెగ్యులేషన్స్ క్లియర్ అవ్వడానికి, తర్వాత వెండర్ వాళ్ళు ప్రొడక్ట్‌ని అప్రూవ్ చేయడానికి. సో, ఇదంతా ఒక పెయిన్ పీరియడ్, టైమ్ లైన్ ఉంటది. సో, కంపెనీ ఏంటంటే ఆపరేటింగ్ లెవరేజింగ్ ఈ అనే ఛాన్సెస్ ఈ కంపెనీ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ క్యాపెక్స్ చేసేసి ప్లాంట్ అయితే ఓపెన్ చేసేసింది. అప్పుడు ప్లాంట్ అనేది స్లోగా దాని యుటిలైజేషన్ అనేది పెరుగుతూ ఉంటదనమాట. ఆల్రెడీ అమౌంట్ పెట్టేసింది. ఇప్పుడు 20%, 30%. సో, ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి 40, 50%. సో, అదే స్పీడ్‌లో వస్తాడు. నెక్స్ట్ ఇయర్‌కి వచ్చేసరికి 60, 70, 80 వరకు వెళ్తుంది. సో, ఆపరేటింగ్ లెవరేజింగ్ అనేది ఇక్కడ మెంటల్ మోడల్ అనేది ఈ కంపెనీలో ప్లే అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో, ఆపరేటింగ్ లెవరేజింగ్‌తో ఆల్రెడీ ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఆల్రెడీ కంపెనీ ఇన్వెస్ట్ చేసేసారు. సో, ఇక్కడ ఎప్పుడైతే కంపెనీ యొక్క ఫ్యాక్టరీ అనేది ఫుల్లీ యుటిలైజేషన్ అవుతుందో, వాళ్ళకి సేల్స్ కూడా జనరేట్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. అట్ ద సేమ్ సేల్స్ రెవెన్యూ ఎక్కువ అవుతే ప్రాఫిట్ కూడా ఎక్కువ అవుతది. ప్రాఫిట్ ఎక్కువ అవుతే వీళ్ళ దగ్గర క్యాష్ ఫ్లో వస్తది. సో, ఆ క్యాష్ ఫ్లో అంతా ఆళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ కంపెనీకున్న డెట్ ఉంది కదండీ! ఆ డెట్ లెవెల్‌ని తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు సెకండ్ మెంటల్ మోడల్ ఏంటంటే డీలెవరేజింగ్. డీలెవరేజింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కంపెనీ తన ఫ్యూచర్ కోసం అని చెప్పి ఎక్కువ క్యాష్‌ని బారోయింగ్ చేసింది. సో, సర్టెన్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్‌కి అది కంపెనీ బ్యాంక్స్ నుంచి తీసుకొని మొత్తం అంతా ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు కంపెనీ ఆల్రెడీ ప్లాంట్స్ అన్నీ కమిషన్ చేసేసింది. కమిషన్ చేసింది ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఫర్దర్‌గా ప్లాంట్స్ ఫ్యూచర్‌లోని ఇంప్రూవ్‌మెంట్ అయ్యి ఆ క్యాష్ ఫ్లోస్ పెరుగుతాయో, వచ్చిన క్యాష్ ఫ్లోస్‌ని ఈ కంపెనీ ఆల్రెడీ కూడా గైడ్ చేసింది. అది కూడా మీకు చూపిస్తాను. సో, ఎవ్రీ క్వార్టర్‌కి 150 క్రోర్స్ యొక్క అమౌంట్ అనేది ఫిక్స్‌డ్‌గా వీళ్ళు వాళ్ళ యొక్క ఉన్న డెట్‌ని తగ్గించుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ప్లాన్ ఉంది. సో, ఎప్పుడైతే వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ డెట్ అనేది తగ్గుతుంటుందో, వాళ్ళు ఆ కంపెనీ నుంచి అవుట్‌ఫ్లో అయినటువంటి ఇంట్రెస్ట్ కూడా తగ్గుతది. ఆ ఇంట్రెస్ట్ ఛాన్సెస్ తక్కువుంటది. ఆ ఇంట్రెస్ట్ తక్కువయిందంటే అది ప్యాట్ కింద కన్వర్ట్ అవుతది. సో, అక్కడ దాన్ని డీలెవరేజింగ్ అంటారు. అక్కడ 2 మెంటల్ మోడల్స్ కూడా ఈ కంపెనీలో ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి డీలెవరేజింగ్ అంటే ఉన్న అప్పుని తగ్గించుకుంటూ డబ్బులు మిగిల్చుకోవడం. అట్ ద సేమ్ టైమ్ ప్లాంట్‌ని ఇంకా బాగా యుటిలైజేషన్ చేసి ఇంకా సేల్స్ జనరేట్ చేయడం. సో, 2 మెంటల్ మోడల్స్ ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంది. కమింగ్ ఇయర్స్‌లో ఇమ్మీడియేట్‌గా అయిపోదు. ఇదొక టైం పడతది. టైమ్ టేకింగ్ ఉంటది. అంటే ఇది కనీసం ఒక 3, 4 ఇయర్స్‌కి వచ్చేసరికి ఇంకా ఫుల్‌గా మెచ్యూర్ అవుతది. వీళ్ళ ప్లాన్ బట్టి ఏంటంటే 2028 కల్లా వచ్చేసరికి ఐ థింక్ 2028, 2029 వచ్చేసరికి ఫుల్లీ ఆహ్, అంటే డెట్ జీరో కంపెనీ చేయడానికని వీళ్ళకి ప్లాన్స్ ఉన్నాయి.
సో, ఫైనల్‌గా మనం అంటే ఈ మెంటర్ మోడల్స్‌ని ఈ కంపెనీకి మనం అప్లై చేసుకుంటూ అట్ ద సేమ్ టైమ్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్‌ను అండ్ మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రిటీని కూడా వాళ్ళ యొక్క క్వాలిటీని కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కంపెనీలో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చెప్పి ఆలోచించాలి. అండ్ ఫైనల్‌గా ఈ కంపెనీలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది ఏది బై ఆర్ సెల్ రికమెండేషన్ ఏది కాదు. యాక్చువల్లీ నేను కూడా ఒక స్టూడెంట్‌నే. అండ్ నాకున్న నాలెడ్జ్ మామూలు జస్ట్ అందరికి షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంతేగాని నేను ఎవరికీ ఏమి రికమెండ్ ఏం చేయట్లేదు. ప్లీజ్ అండ్ మీరు కూడా ఫర్దర్‌గా స్టడీ చేసి మీకేమైనా దీంట్లో ఇంట్రెస్ట్ చేయాలనుకుంటే ఫర్దర్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇంకా సో, ఇదండి ఈ సీసీఎల్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ గురించి. నేను మాక్సిమం అంటే చాలా మినిమమ్ టైంలో దీన్ని మాక్సిమం కవర్ చేద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఎక్కువ లెంతీ అయితే అందరికి కూడా ఇప్పుడు నౌ డేస్‌లో యాక్చువల్లీ ప్రతి ఒక్కరు టైం తీసుకోవడం చాలా కష్టం. సో, వాళ్ళకి మీకు ఎక్కువ బోరింగ్ కొట్టకుండా మీకు ఇంకా ఇంట్రెస్ట్‌గా ఉంటే, ఇంకా ఏమైనా డౌట్‌లు ఉంటే అట్‌లీస్ట్ మీరు కామెంట్ బాక్స్‌లో మీరు పెట్టండి. నేను ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకేనండి. ఫైనల్‌గా మీకు ఈ వీడియో మేమిచ్చిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు అదొక ఎంకరేజ్మెంట్‌గా ఉంటది. ఫర్దర్ మోటివేషన్ కూడా అనిపిస్తది. అండ్ మీకేమైనా ఈ కంపెనీ గురించి కానీ, ఏవైనా కాన్సెప్ట్స్ గురించి కానీ మీకు ఏవైనా డౌట్ అనిపిస్తే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. థ్యాంక్ యూ అండి. అందరికి నమస్తే. జై హింద్.